హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేశారా? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నేను ఈరోజు మన ఇంటి రెసిపీ ఏం చేశానో, మేము ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఇంటి రెసిపీ జాయింట్లు అండి. చూడండి, ఇంట్లోనే ఎమ్మిగా తయారు చేసుకోవచ్చు. తినడానికి రెడీగా ఉన్నారు మా వాళ్ళు. చూసారా ఎలా చేశానో ఏంటని మీతో షేర్ చేసుకుంటాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ జాయింట్స్ తీసుకోవాలండి. చాలా పెద్ద జాయింట్లు మేము తెచ్చుకునేవి. చూసారా ఎంత పెద్దగా పుష్టిగా ఉన్నాయన్నమాట. చూసుకొని తెచ్చుకోవాలి. తర్వాత ఇందులోని మసాలా వేసి కలుపుకొని వీటికి అప్లై చేయాలి కదా. వాటికి కావాల్సింది సాల్టు, కారము, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే చికెన్ కబాబ్ పౌడర్ అండి, బయట అమ్ముతారు అది, కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ అన్నమాట. తక్కువగా ఉన్నాయి చూడండి, మిరియాల పొడి, గరం మసాలా అవి 1/2 స్పూన్ అనమాట. మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని, అలాగే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చిక్కగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. దానికి అప్లై చేసి అందులో కొద్దిగా వాటర్లాగా ఊరాలన్నమాట. మన తీసుకున్న పీసులు, అదే చికెన్ జాయింట్స్ ఊరాలన్నమాట. ఉప్పు, కారము, మసాలా అవన్నీ దానికి బాగా పట్టాలండి. అలాగే లెమన్, కొద్దిగా ఒక్క లెమన్ అయితే సరిపోతుంది. ఆ జ్యూస్ కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని, లెమన్ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే లెమన్ సాల్ట్ అంటారు కదా, అదైనా కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు జాయింట్లకి చక్కగా ఘాట్లు పెట్టుకోవాలండి. ముందే ఘాట్లు పెట్టించి తీసుకొచ్చారు. ఇప్పుడు అందులోకి మసాలా బాగా వెళ్ళేటట్టు వేళ్ళతోని అప్లై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు బాగా మనం కొద్దిగా వాటర్ వేసుకుంటేనే అలాగా అప్లై చేయడానికి బాగుంటుందండి. చూసారు కదా, ఇదేనండి చికెన్ కబాబు, బయట షాపుల్లో అమ్ముతారు. ఇది ఇలాగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఒక 2 అవర్స్ టైం ఉంటే ఒక రోజంతా ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయండి. నేను ఒక 2 అవర్స్ ఉంచేసి, మరి ఈరోజు మనకి హ్యాపీ న్యూ ఇయర్ కదా, తప్పనిసరిగా ఏదో ఒకటి పార్టీలా చేసుకోవాలి కదా, అందుకని మా వాళ్ళకి ఈరోజు జాయింట్స్ అయిపోయి పెట్టానండి. చూసారు కదా, గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు, నేను కొద్దిగా వేసాను. అలాగా ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకొని మూత పెట్టుకోవాలండి. 2 అవర్స్ బాగా ఉప్పు, కారము, ఈ పులుపు దాంట్లో బాగా ఊరుతుందేమో, మొక్క మంచి టేస్టీగా వస్తుందండి. చూసారు కదా, మీడియంలోని సిమ్ముల్లో పెట్టుకుంటూ అలా తిరిగేసుకోవాలన్నమాట. ఇలాగ మిగతా 2 కూడా చక్కగా వేగినంత వరకు మూత పెట్టుకుంటూ అటు ఇటు మార్చుకుంటూ వేగితే మనకు బాగా రెడీ అయిపోతుందండి మన చికెన్ జాయింట్స్. సేమ్ తందూరి జాయింట్స్ తెచ్చుకుంటాం కదా, అలాగే ఉంటుందండి. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయిందో. మనం మీడియంలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చేస్తే లోపలంతా బాగా ఉడుకుతుంది. బాగా ఫ్రై కావాలనుకుంటే ఇంకా కాసేపు ఉంచుకోవచ్చు. నేనేంటంటే ముక్క జ్యూసీగా ఉండాలనేసి ఇలా ఉంటుండగానే తీసేసాను అనమాట. ఇంకా మిగతా 2 అలాగే వేపుకోవాలి. అంతేనండి. చూడండి మన జాయింట్స్ ఎలాగ, చికెన్ జాయింట్స్ ఎలా ఎమ్మిగా రెడీ అయ్యాయో. మా వాళ్ళు రెడీగా ఉన్నారండి తినటానికి. ఎప్పుడు పెడితే ఎప్పుడు తినేద్దామని చూస్తున్నారు. అప్పటికే టైం అయిపోయిందండి, 3 అయిపోయింది టైము. చూసారు కదా, ఇవాళకి లంచ్ చికెన్ కర్రీ చేసా, జాయింట్లు ఫ్రై చేసాం అనమాట. లంచ్ అయిపోయింది, జాయింట్స్ ఇంకా తింటున్నారనమాట. చూడండి ఎంత బాగా జ్యూసీగా చక్కగా వచ్చాయండి. చాలా బాగున్నాయి. లొట్టలు వేసుకొని తింటున్నారు. మా వారైతే జోకులు వేస్తున్నారనమాట.
రిచ్గా ఉన్న వాళ్ళైతే ఎలా తింటారో, మాస్గా ఉన్న వాళ్ళు ఎలా తింటారో అన్నీ చూపిస్తూ నవ్వుతూ తింటున్నారండి. చాలాసేపు చాలా సరదాగా గడిచిపోయింది ఈరోజు జనవరి 1 ఇలా గడిపామండి. మీరు ఎలా గడిపారో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఈ సంవత్సరం మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ చేస్తూ ఈ సంవత్సరం అంతా హ్యాపీగా గడపండి. బాయ్.